రైతు కష్టం అర్ధీదారులు అధికారులు జోబు నింపుకుంటున్నారే తప్ప రైతు జీవితం మాత్రం మారడం లేదు. రైతే దేశానికి రాజు అన్నారు. ఆ రైతుని నడ్డి విరుస్తున్నారు. రాత్రనక పగలనక కష్టపడి పండించిన మిర్చి పంటను వరంగల్ ఎనుమల వ్యవసాయ మార్కెట్కు తీసుకువస్తే మిర్చికి ధర లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కూలీలకు మందులకు వేలాది రూపాయలు ఖర్చు చేసి ఎన్నో ఇబ్బందులు పడి మిర్చిని పండించి పంటను వరంగల్ మార్కెట్కి తీసుకువస్తే క్వింటాకు 10,000 నుంచి 12,500 వరకు ధర ఉంటే రైతు కుటుంబం బతకడం ఎలా అని రైతు దిగాలు చెందారు. ఎకరాకి 1,50,000 ఖర్చు అవుతుంది, మాకు వచ్చేది 40,000. రైతు కుటుంబం బతకడం ఎలా అని రానున్న రోజుల్లో మిర్చి పంట వేయడం మానేస్తామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అంతా ఎండమావులుగానే ఉంది. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, తెలంగాణ రైతు సమితి రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్, నాయకులు ఇస్మాయిల్ సందర్శించి మిర్చి రైతుల ధరలపై అడిగి తెలుసుకున్నారు. మిర్చి పంటకు ధర ఎలా ఉంది, రైతుల బాధలు పార్టీల నాయకులకు చెప్పారు. దీనిపై మార్కెట్ కార్యదర్శి నిర్మలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ, మిర్చి చాలా డిమాండ్ ఉన్నప్పటికీ మన మార్కెట్లో సరైన ధర లేకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతు సమితి రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం రైతులకు ఏమి న్యాయం చేస్తోందని అన్నారు. మిర్చిని నాబార్డుచే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుని మిర్చికి సరైన ధర కల్పించాలని రైతు సంఘాలు రైతులు కూర్చున్నారు. 10,000 పాడేది జెండపాట, ఇక్కడ పెట్టేది ఓ ధర. రైతులు మాత్రం ఘోరంగా విఫలమైపోతారు. ఇంకొకసారి మిర్చి పెట్టాలంటే పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు. ఇక్కడి నుంచి పట్టుకపోవడం మాకు సాధ్యం కాదు. అక్కడి నుంచి తెచ్చినాము. ఇక్కడ వాళ్ళు ఏం రేటు చెప్తే ఆ రేటు మేము ఇచ్చిపోవాలి. మేము పండించుకున్నాం, కూలలో పెట్టుకొని 6 కష్టం చేసి మందులు ఎరువులు కొట్టుకొని ఇన్ని చేసి లాస్ట్కి వచ్చి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఏడిపే దిక్కు మాకున్నది. రైతులకు ఇంత ఘోరంగా పరిస్థితి ఉన్నది. ఇక్కడ యువ రైతులమే మేము ఇంత బాధపడుతుంటే మంచి మంచి రైతులు ఇప్పుడు చాలా రోజులు కానీ చేసిన రైతులు వాళ్ళకు వచ్చి ఇక్కడ ఏడిపోయేది కానీ ఏమో మిగిలే సోర్స్ లేదు. అది పరిస్థితి. నా పేరు రమేష్, శశంకన్పూర్, కొత్తపల్లి. నేను ఎకరం నరేసిన. ఇప్పుడు అమ్మిన పైసలు కూలీలకే వాళ్ళకు వస్తలు. మా పెట్టుబడి ఎరువులు కావు, ఈ పైసలు కూలీలకే పోయినాయి. అవి ఇంకా ఎరువులు మా కష్టం ఇవన్నీ వృధా అయిపోయాయి మొత్తం. పోయినసారి 20,000 రేటు ఉండే, అప్పుడు మంచిగా ఉన్నది, అప్పుడు సంతోషం అనిపించింది. మరి ఎందుకు ఇట్లా? సరే 13,400 జెండా పాట వాడిళ్ళు, మరి అయినా ఒక 1,000 రూపాయలు తగ్గించో తీసుకున్నారు. మరీ సగానికి వాడుకుంటే ఎక్కడ పోవాలి రైతులు? ఇప్పుడు జనగాం డిస్టిక్ అండి మాది. జనగాం డిస్టిక్ జఫర్గఢ్ మండలం టీబీ తండ గ్రామం. నేను వేసుకున్నది 1 ఎకరం. ఆ ఎకరంలో ఇప్పుడు దాదాపు దాని పెట్టుబడి చూస్తే 2 లక్షల దాకా అయింది. నేను లెక్క కూడా చెప్తా. ఇప్పుడు నేను దాంట్లో పండించింది 10 బత్తలు. ఆ 10 బత్తల్లో 12,000 రేటు పడ్డది. ఆ రేట్లో ఇప్పుడు దాంట్లో కూలీలు వేయించిన పైసలు వెళ్ళేటట్లేదు. అంటే మాకు ఇప్పుడు మా చెప్పు దెబ్బ మేమే కొట్టుకోవాలి, మళ్ళీ వేయాలంటే వేయలేం. ఇప్పుడు మా పరిస్థితి ఇట్లున్నది. జెండా పాటు ఒకటి ప్రకటించి మిగతాదంతా 6,000, 7,000, 8,000. అన్యాయం, దారుణం. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి మంచి డిమాండ్ ఉన్నది. ఆ డిమాండ్కి అనుగుణంగా చూస్తే కనీసం 30,000 రూపాయల ధర పరకాల్సింది. కనీసం అందులో సగం ధర అయినా ఈరోజు రైతులకు వచ్చే పరిస్థితి ఈరోజు లేదంటే చాలా రైతుల పరిస్థితి ఎంత ధైర్యంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతుల మధ్యన శ్రమను కానీ లేకపోతే వాళ్ళ మధ్య అనైక్యతను కానీ ఆసరా చేసుకొని ఈరోజు వ్యాపారులు ఈ రకంగా దోసుకోవడం అనేటువంటి సరైనది కాదని చెప్పేసి రైతు సంఘాల వైపున మేము కోరుతా ఉన్నాం.
మరోవైపు రైతులకు అండగా ఉండాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి చట్టాలను మార్చేసి మొత్తం పెట్టుబడిదారులకు వ్యాపారులకు అనుగుణంగా మార్చేసేటువంటి నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకువస్తూ ఉన్నది. ఇప్పటి ప్రభుత్వమే అనుసంధానంతో జరిగేటువంటి మార్కెట్లోనే ఈ రకమైన దోపిడీ ఉంటే ఈ మార్కెట్లను మొత్తం కార్పొరేట్లకు అనుకూలంగా ప్రైవేట్ మార్కెట్లుగా మారిస్తే ఇంకే రకంగా ఉంటుందో మనకు అర్థం చేసుకోవచ్చు. అందుకోసం ఏందని చెప్పేసి అంటే రైతుల వైపు నుంచి అదేవిధంగా రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి మిర్చికి కనీస మద్దతు ధర 25,000 రూపాయలు ప్రకటించాలి, లేదా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇప్పటికీ గతంలో మార్క్ఫెడ్, నాఫెడ్ సంస్థలు ఉన్నాయి, వాటి ద్వారా కొనుగోలు చేసే ఆనవాయితీ కూడా గతంలో ఉంది. ఈ ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచించినట్లయితే తక్షణమే ఈరోజు మిర్చికి మద్దతు ధర ప్రకటించి ఈరోజు మార్క్ఫెడ్ ద్వారా నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘాల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యాపారులు సిండికేట్ అయి రైతుల్ని దోసుకోకుండా రైతులను కాపాడే విధంగా ఈరోజు ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మార్కెట్ అధికారులు కూడా ఈరోజు వ్యాపారులు చెప్పిందే రాజ్యాంగం కాకుండా చట్టాలను సరిగా ఇంప్లిమెంటేషన్ చేసి రైతులకు ఉపయోగపడే విధంగా ధరను కూడా అందరికీ ఒకే రకంగా అమలయ్యే విధంగా జెండా పాటను అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే రోజులలో రైతు సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టక తప్పదని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వరంగల్ ఏల్మాల మార్కెట్టు సందర్శించడం అనేది జరిగింది. ఎందుకనంటే మిర్చి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కింటాకు 1000 కొద్ది రేటు తగ్గడం అనేది జరిగింది. వ్యాపారస్తులు కూడా జెండాపాట ఒకటి పెట్టి కిందికి వచ్చినాక కొనుగోలు విధానానికి వచ్చినప్పుడు తక్కువ చేసి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం అనేది జరుగుతున్నది. వారు సరే మేము ఇంట్లో ఏదో వ్యాపారాలను నిందిస్తాం అనేది కాదు, కానీ రైతుల పరిస్థితి ఏ పరిస్థితి ఉన్నదని అంటే ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. మరి ఈ సంవత్సరం దిగుబడి తగ్గింది, తెగుళ్ళు వచ్చి మరి దిగుబడి తగ్గిన టైంలో గత సంవత్సరం ఉన్న రేటు కంటే ఈ సంవత్సరం 10,000 రూపాయల కింటాకు తక్కువ ఉన్నది. మరి ఈ సమయంలో రైతును ఆదుకోవాల్సిన బాధ్యత వాస్తవానికి మొదటి స్థానంలో ప్రభుత్వాలు, రెండో స్థానంలో వ్యాపారస్తులు ఉండవలసిన అవసరం ఉన్నది. ఎందుకనంటే రైతులు బాగుంటేనే మనమంతా కూడా బాగుండే పరిస్థితి ఉన్నది. మరి ఈ పరిస్థితులలో ఈ రకంగా కింటాకు జెండాపాటకును ఈ యొక్క కిందికి వచ్చినాక రేటు నిర్ణయించేదాన్ని చూసినప్పుడు 4,000 నుంచి 5,000 రూపాయలు తేడా అనేది కనపడుతున్నది మీ ఇవాళ పర్యవేక్షించిన క్రమంలో. అదేవిధంగా కూడా ఇవాళ గత సంవత్సరం రైతులు పంట పండించిన దాని మీద 52 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది మార్కెట్కు. మరి ఇంత ఆదాయం వచ్చినప్పుడు డెవలప్మెంట్ కూడా ఏ రకంగా ఉండాలి, ఆ పరిస్థితిలో డెవలప్మెంట్ ఉండాలి. మరి ఆ పరిస్థితిలో మాత్రం ఇక్కడ ఆదాయాన్నే చూస్తారు తప్పితే ఇక్కడ మార్కెట్ డెవలప్మెంట్కి వచ్చి మాత్రం అధికారులు సహకరించడం అనేది లేదు. ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. ఇవాళ కాంటాలు కూడా తెప్పేయవలసిన అవసరం ఉండే కొత్తవి 25 కాంటాలు, ఇప్పటి వరకు కూడా 25 కాంటాలు రాలే. కాంట్రాక్ట్ ఏమంటాడు, మాకు డబ్బులు ఇవ్వలేదు, మేము అందియలేదు అని చెప్పో కాంట్రాక్ట్ అంటాడు. ఇక్కడ ప్రభుత్వం ఏమంటారు, కాంట్రాక్ట్ అందిస్తలేడు, మేము ఎప్పుడో లెటర్ పెట్టినాం అనో సెక్రటరీ అంటారు. మరి ఇది ఎవలమై ఉన్నది అనేది కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. తక్షణం ఆ కాంటాలను కూడా ఎంబటే ఏర్పాటు చేయాలి. కొన్ని అంటే గత 5-6 సంవత్సరాల కిందట ఇదే రకంగా మిర్చి రేటు తక్కువ ఉన్నప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసింది. కింటాకి 24,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఈ రకంగా కొనుగోలు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా కింటాకి 25,000 రూపాయలు ప్రకటించాలి. తక్షణమే రైతుల పంటను కొనుగోలు చేయాలి. లేకపోతే రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితికి అప్పులలో నెట్టివేసే పరిస్థితి. ఇవాళ ఎకరానికి 50,000 నుంచి 70,000 రూపాయలు రైతులు నష్టపోతున్నారు. మరి ఈ నష్టాన్ని ఎన్ని రోజులు భరాయిస్తారు రైతులు? ఈ పంట పండించే బదులు మనం సప్లై కుక్కని ఎవరికన్నా లేబర్ పని పోదాం అనే పరిస్థితికి రైతులు వస్తున్నారు. మరి దీన్ని తక్షణం ఈ యొక్క ప్రభుత్వాలు గమనించాలి. తక్షణమే ఈ యొక్క 25,000 రూపాయలు కింటాకు ప్రకటించి కొనుగోలు చేసే విధంగా తక్షణం ఈ యొక్క చర్యలు తీసుకోవాలని మీ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు సోముడు శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్.